కఠోర శ్రమ, అచంచల దీక్ష, లక్ష్య సాధనకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు భగీరథ మహర్షి అని సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు పేర్కొన్నారు. ముందుగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను నిర్వహించిన కార్యక్రమంలో సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు పాల్గొని భగీరథ మహర్షికి నివాళులర్పించారు. అనంతరం మంగళగిరి నగరంలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఉన్న భగీరథ సగర కమ్యూనిటీ హాల్లో సగర కులస్తుల ఆరాధ్య దైవమైన భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి మహోన్నతమైన భగీరథ మహర్షి దీక్షా దక్షతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సగర సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గంగానదిని భూమికి తీసుకురావడానికి భగీరథ మహర్షి చేసిన తపస్సు, సంకల్పబలం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. కష్టసాధ్యమైన లక్ష్యాలను సాధించాలంటే పట్టుదల, నిరంతర కృషి అవసరమని స్పష్టం చేశారు. భగీరథుని జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ఇటువంటి మహనీయుల జయంతులను నిర్వహించడం ద్వారా వారి గొప్పతనాన్ని తదుపరి తరాలకు చేరవేయడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు భగీరథ మహర్షి జీవితం మనిషికి సంకల్పబలం, సేవాభావం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సగర సంక్షేమ సంఘం నాయకులు నంగలం ప్రసాద్, కర్నాటి శివసత్యనారాయణ, కగ్గారి శ్రీనివాసరావు, కటారి విష్ణుమూర్తి, గండికోట వీరరాఘవులు, గండికోట రాజారావు, పందేటి శ్రీనివాసరావు, నంద్యాల గోపాలకృష్ణ, తాడిశెట్టి సాంబశివరావు, రెడ్డి సుబ్బారావు, తిరుపతి వెంకయ్య, రామకోటేశ్వరరావు, గండికోట పోలేరమ్మ, వేల్పూరి శ్రీనివాసరావు, ముద్రబోయిన శ్రీనివాసరావు, తాడిశెట్టి ఆనంద్, ఇమ్మడి వెంకటరావు, దుంపల వెంకటేశ్వరరావు, వేల్పూరి శ్రీనివాసరావు, గండికోట దుర్గారావు, కట్టా సాంబయ్య, ముద్రబోయిన వెంకయ్య, ధూపాటి కొండలు, వేల్పూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై భగీరథ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ మరి ఇక్కడ వచ్చిన సగర సోదరులకు, సగర మిత్రులకు అందరికీ నమస్కారాలు. మరి సగర కమ్యూనిటీ భవనంలో భగీరథ జయంతి మరి వేడుకలు చేస్తున్నాం. అట్లానే కలెక్టర్ ఆఫీసులో, గుంటూరు కూడా కలెక్టర్ ఆఫీసులో జరిగింది, పెద్ద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వేడిగా బాగా జరుగుతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గతంలో 4 సంవత్సరాలకు జీవో ఇచ్చాడు. ప్రతి గవర్నమెంట్ కార్యాలయాలు కానీ గవర్నమెంట్ సాట జరపాలని కోరుతున్నారు, అందరు చేశారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. జై భగీరథ, జై జై భగీరథ. ఈరోజు భగీరథ మహర్షి వారి జయంతి ఉత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది మా యొక్క మంగళగిరి భగీరథ భవన్లో. మాకు అదేవిధంగా వెనుకబడిన బీసీ కులాలు దాదాపుగా 150, 146 కులాలు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కులాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చి అదేవిధంగా వాళ్ళ కుల గురువులైనటువంటి వారికి ఈ విధంగా ఓ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అందరూ సంతోషించాల్సిన విషయం. ముఖ్యంగా మా సగర కుల వంశస్థులైనటువంటి భగీరథ మహర్షి వారి ఉత్సవ కార్యక్రమాన్ని, జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి సంవత్సరం కూడా జరపాలి అని జీవో పాస్ చేసి ఉన్నారు. వారికి మా సగర కుల బంధువులు అందరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తరపున తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మా సగర కులం ఎప్పటి నుంచో వెనకబడి ఉంది. మాకు రాజకీయ పరంగా కనీసం రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ కనీసం ఎక్కడా కూడా లేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మాకు రాజకీయ పరంగా కాస్త చేయూతను అందిస్తే మా వంశస్థులు కూడా ముందుకు రావడానికి, తద్వారా మా కులాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి దోహదపడుతుంది అని ఈ పత్రికా ముఖంగా మేమందరం కూడా మీడియా ద్వారా తెలియపరుచుకుంటా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మాకు ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ఫెడరేషన్ ద్వారా
మాకు డైరెక్టర్లను కూడా ఇచ్చి ఉన్నారు. ఫెడరేషన్ ద్వారా వచ్చే సబ్సిడీ లోన్లను మా సంఘీయులకు అతి త్వరగా మంజూరు చేయాలని, ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవడానికి దోహదపడాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా బీసీ డ్యూలో ఉన్నటువంటి మా యొక్క సగర వంశస్థుల్ని, సగర కులాన్ని ఎస్సీ ఎస్టీ జాబితాలోకి కానీ బీసీ ఏ గ్రూపుకి కానీ మార్చాలని మీడియా ముఖంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మా యొక్క భగీరథ మహర్షి విగ్రహాన్ని కృష్ణానది ఒడ్డున, అదేవిధంగా రాజధానిలో స్థలం కేటాయించి భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పార్కు ఏర్పాటు చేసి మా యొక్క కులగురువుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల హామీలో మా కులగురువుకి, మా కుల సంఘానికి బాబుగారు, లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా అప్పట్లో హామీ ఇచ్చి ఉన్నారు. మాకు ఈ చిన్న కోరికను తీర్చవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎక్కువ శాతం భవన కార్మిక రంగంలో ఉన్నటువంటి మా యొక్క సగర కులానికి చేయూతనిస్తూ అండదండలుగా ఉంటూ కనీసం హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మాకు స్థానాన్ని కల్పించాలని, ఆర్థికంగా ముందుకు రావడానికి మా ప్రభుత్వం తరపు నుంచి మాకు చేయూతను ఇవ్వాలని, అదేవిధంగా ఏ కార్యక్రమం తలపెట్టినా, ఈ ప్రపంచంలో ఏ ఒక్క కార్యక్రమం మన భారతదేశంలో తలపెట్టినా భగీరథ ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, భగీరథ ప్రయత్నం జరపాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనేది ఒక నానుడి ఈ రాష్ట్రంలో ఉంది. అపర భగీరథులు చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా గుర్తింపు ఇవ్వాలని, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ ఇన్ని కాదు, ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. అదేవిధంగా మా కుల సంఘాలను కూడా కాస్త మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి వారు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై భగీరథ, జై సగరా, జై శ్రీరామ్, జై భగీరథ. భగీరథుని జయంతి జరుపుకోవటం మనందరికీ సంతోషదాయకం. ఉదయం 11 గంటలకి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది, జయంతి. ఇప్పుడు ఇక్కడ కూడా మన మంగళగిరి కమ్యూనిటీ హాల్లో కూడా, సగర భగీరథ కమ్యూనిటీ హాల్లో కూడా మనం జరుపుకోవటం మనందరికీ సంతోషం. మన వాళ్ళు చెప్పినట్లుగా కృష్ణానది ఒడ్డున భగీరథుని యొక్క విగ్రహం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరపున చాలా అద్భుతంగా పర్యాటక కేంద్రంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాజధానిలో కూడా ఈ కార్యక్రమం పెట్టి భగీరథుని విగ్రహం దాదాపు ఒక 42 అడుగులు 43 అడుగులు విగ్రహం అయితే కానీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజధాని అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విగ్రహం కూడా పెడితే చాలా అద్భుతంగా గుర్తింపు వస్తుంది. సగరుల యొక్క ఉనికి చాటడానికి ప్రభుత్వం తరపున మాకు అవకాశం ఇచ్చినట్లుగా మేము భావిస్తాము. లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే లోకేష్ బాబు పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి పూనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రవైడిగా ఉన్న సగరులందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి కూడా మేము విన్నపం చేస్తుంది, మా యొక్క సగరుని యొక్క కులగురువైన సగరుడు యొక్క వంశంలో పుట్టి అపర భగీరథుడిగా పేరుగాంచిన భగీరథుని యొక్క వంశం కాబట్టి ఇది ప్రపంచానికి తెలియబడేటట్టుగా మీరు చేస్తే మన రాష్ట్రానికి, మన భారతదేశానికి కూడా గుర్తింపు వస్తుంది. కాబట్టి మీరు చేస్తారని పరిపూర్ణంగా నమ్ముతున్నాము. ఇప్పుడు
భగీరథుడు తపస్సుకి అద్భుతమైన ప్రపంచంలోనే ఒక గొప్ప తపస్సు అంటే భగీరథుడు గుర్తొస్తాడు. తర్వాత విశ్వామిత్రుడు గుర్తొస్తాడు. విశ్వామిత్రుడు కూడా ఈ భగీరథుడు వంశంలో ఉన్న రాముడు కూడా సగర వంశంలో ఒక మహానుభావుడు. కాబట్టి ఈ యొక్క కులగురువు వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు ఉన్నారు. కాబట్టి తపస్సుకి విశ్వామిత్రుడు అద్భుతమైన పేరు కాంచితే అంతకన్నా గొప్పగా భగీరథుడు నేనున్నాను అని అద్భుతంగా తపస్సు చేసి ఈ యొక్క దివి నుంచి భూమికి ఆ గంగామాతను దించి ఈ ఒక కులానికే కాదు, ఒక దేశానికే కాదు, ఈ ప్రపంచానికి కూడా ఆదర్శంగా మహానుభావుడు నిలిచాడు. కాబట్టి ఆయనకి ఎన్నో వందనాలు సమర్పిస్తూ, ఇలాంటి మహానుభావులు ప్రతి కులంలో కూడా పుట్టి ఈ ప్రపంచాన్ని గొప్పగా తీర్చిదిద్దటం కోసం వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఎన్నో నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు సగరుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పూర్వికులు ఉప్పు సాగు చేశారు, ఉప్పు సాగు చేసి దేశమెప్పును పొందారు. మట్టితోనే ఇల్లు గట్టె సాంప్రదాయమే చాటి తరం మారే కొద్ది రాళ్ళు ఇటకలతో కట్టారు. ఉప్పరా ఖ్యాతి నువ్వు చెప్పరా, ఈ సగర కులం గలం నువ్వు విప్పరా. ఉపనయనం అనుసరిస్తూ జంజమేసుకున్నారు, గుడి గోపురాలంటూ పూజలే చేశారు. భగీరథుడి భావాలకు భక్తులైపోయారు, రాముడి వారసులమంటూ చెప్పుతూ సాగారు. సగర తీరమొచ్చేసరికి జంజాన్ని తీశారు, చేప వేటకెళ్ళి వాళ్ళ కుల వృత్తిని మరిచారు. ఉప్పరా ఖ్యాతి నువ్వు చెప్పరా, ఈ సగర కులం గలం నువ్వు విప్పరా. కాలములో అణిచివేయబడ్డారు, కుల వృత్తి లేక వారు ఇల్లు వదిలిపోయారు. యాంత్రీకరణ వచ్చేసరికి పని లేక మిగిలారు, పొట్ట కూటి కోసం వారు తట్టబుట్ట సర్దారు. ఇల్లు గట్టెటోళ్ళు వాళ్ళు ఇల్లు లేక ఉన్నారు, కళ్ళ నుంచి నీళ్లు వదిలి వలసలెల్ల సాగారు. ఉప్పరా ఖ్యాతి నువ్వు చెప్పరా, ఈ సగర కులం గలం నువ్వు విప్పరా. సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి లేక అట్టడుగున నిలిచాము. అట్టడుగున పుట్టిన మట్టిలో మాణిక్యాలున్నా ఎట్టకేలకు పాలనలో కృంగిపోతరా. రండి రండి కదలి రండి ప్రశ్నిద్దాం,